హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే ఈరోజు గోదావరి జల్లలు తీసుకున్నాను. అవి మీకు క్లీన్ చేయడం ఎలాగో చూపిస్తాను. ఇగో చూడండి ఎలా ఉన్నాయి. వీటికైతే ఎక్కువగా ముళ్ళుంటాయి. అవి క్లీన్ చేయడానికి కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేయాలి. ఇవైతే నేను ఎలా క్లీన్ చేస్తానో మీకు ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇగో చూడండి ఎలా ఉన్నాయో. ఇవిగో ఇవి క్లీన్ చేసేటప్పుడు ముళ్ళులు గుచ్చుకోకుండా కొంచెం జాగ్రత్త పాటించాలి. ఇటు అటు ముళ్ళులుంటాయి. అవి సూదిలాగా ఉంటాయండి. గుచ్చుకుందంటే బాగా మంటొచ్చుద్ది. నేనైతే చాలా జాగ్రత్తగా నీట్‌గా క్లీన్ చేస్తున్నాను. తోకలు కూడా ఉంటాయి. అవి కూడా కట్ చేయాలి. ఇందులో పొట్టుంటది. అది కూడా తీసేయాలి. అలానే ముళ్ళులు చిన్నగా కట్ చేయాలి. ఇగో చూడండి నేనైతే వాటర్ పోసి ఉప్పయితే వేస్తున్నాను. ఉప్పు వేసేసి వాటిని శుభ్రంగా క్లీన్ చేస్తే అందులో ఉన్న జిడ్డు, మురికి అవి మొత్తం సెపరేట్ అయిపోతాయి. చేపలు అప్పుడు నీట్‌గా తెల్లగా ఉంటాయి. అలా చేస్తే చేపలు చాలా బావుంటాయి. అలానే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే చాలా టైం పట్టింది ఇవి క్లీన్ చేయడానికి. అసలు అరగంట పైనే పట్టిందండి. ఒక్కొక్కటి బాగు చేసేసరికి ముళ్ళులన్నీ తీసి చక్కగా బాగు చేసేసరికి మాకు గోదావరి పక్కన కదా, మాకు రోజు చేపలు అయితే దొరుకుతూనే ఉంటాయి. పెద్ద చేపలు తీసుకుంటాం, చిన్న చేపలు ఎక్కువ తీసుకుంటాం. చిన్న చేపలు అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. ఇంకా చూడండి మళ్ళీ మొత్తం క్లీన్ చేశాక నీట్‌గా కడుగుతున్నాను. ఒక్కొక్కటి తీసి చూస్తున్నాను అందులో మురికిలు ఉందా లేదా అని. మురికి లేనివి శుభ్రంగా చేసి అందులో పక్కన గిన్నెలో అయితే పెడుతున్నాను. ఇక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకేసి గోదావరి చేపలు దొరికితే. ఇక చూడండి ఇలా క్లీన్ చేయాలి నీట్‌గా. క్లీన్ చేసిన తర్వాత కూర వండితే చాలా బాగుంటుంది. పులుసు చేసినా బాగుంటుంది, గ్రేవీ చేసినా బాగుంటుంది. మేమైతే పులుసు పెట్టుకుంటాం, గ్రేవీ చేసుకుంటాము. అలానే చూడండి ఎలా ఉన్నాయో. నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి, చేయకముందు ఎలా ఉన్నాయి. ఇగో చూడండి ఇలా ఉంటాయండి గోదావరి చేపలు అయితే. మాకేసి చాలా దొరుకుతాయి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉంటాయి గోదావరి చేపలు అయితే. చూడండి చూడండి నల్లగా కొంచెం ముళ్ళులన్నీ తీసేసి ఎంత నీట్‌గా ఉన్నాయో. ఓకే ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.